తలారి. సోమయ్య ప్రాణ స్నేహితుడైన కోరుకొండ కోటి ఒక్కగానొక్క కొడుకు తలారి. తల్లి లేని పిల్లాడు తలారి. కోరుకొండ కోటి చనిపోయిన తర్వాత అనాథైపోయాడు. అప్పుడు తలారిని దగ్గరకు తీసుకున్నది సోమయ్య భార్యే. నువ్వు నా బిడ్డవే నాన్న, తిను. తలారిని కూడా తన బిడ్డగా ఆవిడ భావించింది. ఆ ప్రేమకు తగ్గ విశ్వాసాన్ని తలారి సోమయ్యకు చూపించాడు. వేసారంటే మాటలా జరుగుంటది. తర్వాత ఏమవుతాయంట. అవును, ఏం జరుగుతుందో ఆయన కోరుకుంటే పర్వాలేదు. స్కానింగ్ చేశారా? చేశాం సార్. ఇంజెక్షన్ చేశారా? చేశాం సార్. బీపీ ఎలా ఉందో చెక్ చేశారా? లోగా ఉంటే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాం సార్. ఏమిటి గుంపు? అంతా రిలేటివ్ సార్. అందరినీ వెళ్ళమను, ఎవరు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళమని వెళ్ళండి సార్. ఏంటి సోమయ్య గారి ఆయన వల్ల ఈ ఊళ్ళో సగం గొడవలు, ఆసుపత్రిలో సగం మంది ఆయన వేసేసి పంపినోళ్లే. ఇప్పుడు ఎవరిని వేసేసి పంపారో తెలీదు. వెళ్ళిపోండి సార్, ఈ ఊరు నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అయ్యో బాబోయ్, అయ్యో. ఓయ్, ఏమిటయ్యా సోమయ్యని నేను వేసేసారు? చెప్పింది అదే సార్, సోమయ్య గారినే వేసేసారు. నోరు మూసుకో, లోపలికి రావయ్యా. ముందు నాకు బీపీ చెక్ చేయి. ఒకటా రెండా? సోమయ్యకి ఎంతో మంది విరోధులు. ఆ విరోధులు ఎక్కడెక్కడి నుంచో పుట్టుకొచ్చారు. కోడేరు గొర్రెల సంత సోమయ్య చేతిలో ఉన్నట్టే ఊళ్ళోని కాయగూరల సంత మార్కెట్ సింహాచలం చేతిలో ఉంది. 15 సంవత్సరాలుగా సాగుతున్న ఈ వ్యాపార పోటీలో సోమయ్యని ఎలాగైనా పడగొట్టాలని సింహాచలం అప్పుడప్పుడు ఏవో పథకాలు వేస్తూనే ఉంటాడు. అందుకో కారణం ఉంది. సింహాచలం దగ్గర పనిచేస్తున్న గంగులు. శంకరయ్య చనిపోయినప్పుడు అతని కుడి చెయ్యి లాంటి వీరభద్రం కూడా చనిపోయాడు. అతని కొడుకే ఈ గంగులు. తండ్రి చావుకి పగ తీర్చుకోవాలని సోమయ్యకి వృత్తిపరంగా శత్రువైన మార్కెట్ సింహాచలం పంచన చేరాడు. ఊళ్ళో 15 ఏళ్లుగా కాయగూరల సంతని మీరు, గొర్రెల సంతని సోమయ్య గారు చూసుకుంటున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా అక్కడికి వచ్చి గొర్రెల సంత పెట్టడం పద్ధతి కాదు. మీకు కొత్తగా నెత్తి మీద కొమ్ములు మొలిచాయని ఇక్కడ మాకు పద్ధతులు నేర్పకండి, తెలిసిందా? నా సొంత చోట సంత పెట్టుకుంటున్నాను. నీకు నచ్చకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇవ్వు, లేదా పోలీసులతో చెప్పుకుచావు. అది వదిలేసి నా దగ్గరకు వచ్చి తినేస్తారంటే. కాస్త ఓర్పుగా మాట్లాడండి. సోమయ్య కూడా ఇలాగే కాయగూరల సంత విడిగా పెడితే ఏమవుద్ది? వెళ్ళి పెట్టుకోమనా? మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారా? ఏంటయ్య గారు కలిసి ఉండడం మానేసి ఇలా గొడవ పడుతున్నారు? ఓయ్, నువ్వు కాస్త ముయ్యి. మీరు కలిసి ఉండడానికి నేను నాశనం అవ్వాలా? మీ వ్యాపారం వరకు వస్తేనే మీకు తెలుస్తుంది. ఎవడో ఏదో చెప్పాడని తిన్నగా వచ్చి నా దగ్గర వాగుతారా? మీ మంచి కోసమే చెప్తున్నాం. ఏంటండి మీరు? ఉసి గొలిపే రోజా తప్పుగా ఉంది. అవతలకే యాదవ సచ్చినోడా. ఏమిటయ్యా గిరి, పెద్ద ఆయన బయలుదేరారు, వస్తూ ఉన్నారు. అయ్యా, మాట్లాడుతూ ఉంటే తేలదు. సోమయ్య గారు వచ్చేస్తున్నారు, ఏదో ఒకటి చెప్పండి. ఓ మంచి నిర్ణయానికి వద్దాం. సర్దుకుపోతేనే వ్యాపారం చేయగలం. ఈరోజు మీరు సర్దుకుంటే రేపు ఆయన సర్దుకుంటారు. ఇలా గొడవలు పడుతుంటే ఏమొస్తుంది చెప్పండి. అయ్యగారు వస్తున్నారు, త్వరగా నిర్ణయించండి.